జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సాధారణంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తుంటారు. కానీ ఎక్కువ మంది మనకి తెలిసి ఈ రోజుల్లో వ్యతిరేకంగానే స్పందించడం కనిపిస్తుంది. ఒక నెగిటివ్ ఎమోషన్తో స్పందించడం కనిపిస్తుంది. పక్క వాళ్ళకి ఏదో లాటరీ వచ్చిందంటే ఏముంది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తే వాళ్ళకి చివరికి మరవరాలు కొనుక్కోవడానికి కూడా రాదు. లేదా ఇంకోళ్ళు ఎవరో బాగున్నారు అని అంటే వాడు మొన్న ఎప్పుడో బాగాలేడు. ఇది మనకి చరిత్రలో కూడా కనిపిస్తుంది. జూలియస్ సీజర్ గురించి మాట్లాడుతూ సిసరో అనేవాడు అంటాడు, ఓసారి నీళ్లలో ఈదుతూ మునిగిపోతుంటే నేనే రక్షించాను, ఇప్పుడేమో రాజయ్య కూర్చున్నాడు అని. అంటే ఎప్పుడో చిన్నప్పుడు మునిగిపోతుంటే రక్షిస్తే ఇప్పుడు రాజైనందుకు గౌరవించాలి కదా. అంటే మనుషుల్లో ఆ వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలామందిలో ఆ వ్యతిరేకత కాకుండా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఒకసారి ఒక స్వామీజీ తన శిష్యులందరితో కలిసి ఒక రైల్లో ప్రయాణం చేస్తుంటే ఉన్నట్టుండి ఆ రైలుని ఆపేయడమో ఏదో జరిగింది. మొత్తానికి దొంగలు వచ్చేసి వాళ్ళని దోచేసుకున్నారు. స్వామీజీతో పాటు శిష్యులు వాళ్ళ దగ్గర ఉండే కొద్దిగా ధనం ఉంటుంది, ఆ కొద్దిగా ధనాన్ని దోచుకుంటే ఈ స్వామీజీని చూడడానికి అందరూ ఆయన ఆశ్రమానికి వచ్చేసాక అందరూ స్వామీజీని చూడడానికి వస్తే స్వామీజీ చాలా నవ్వుతూ ఆనందంగా తనని చూడడానికి అందరూ వస్తున్నారని గబగబా అందరికీ పలహారాలు అవన్నీ పెడుతుంటే వీళ్ళందరికీ ఆశ్చర్యం వస్తుంది. స్వామీజీకి ఆ సంస్థకి చెందిన డబ్బంతా పోయింది, స్వామీజీ చాలా బాధపడుతుంటారు అని అనుకున్నారు. ఈయన ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని స్వామీజీని అడిగట. స్వామీజీ ఒక మాట అడుగుతాము, చెప్పండి మీరేంటి ఇంత సంతోషంగా ఉన్నారేంటి అని అంటే స్వామీజీ చెప్పారట, నేను భగవంతుడికి ఎన్నో విషయాలే కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నట్టు. అని అంటే ఏ విషయం అనంటే దొంగలు వచ్చి వాళ్ళందరూ మమ్మల్ని బెదిరించి మా దగ్గర ఉన్న డబ్బు దోచుకుని వెళ్ళారు. ఆ డబ్బు మాత్రమే దోచుకెళ్ళారు, మాకేమీ హాని కలిగించలేదు కదా, అందుకని భగవంతుడి కృతజ్ఞతలు అన్నట్టు. అంటే అందరూ అన్నట్టు అవును మంచిదని. ఇంకా చెప్తాము, వాళ్ళు మమ్మల్నే దోచుకున్నారు, మా పక్క వాళ్ళని దోచుకోలేదు. వాళ్ళు నిజానికి వర్తకులు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు దాచుకున్నారు, కానీ వాళ్ళని దోచుకోకుండా మా దగ్గర దోచుకుని వెళ్ళిపోయారు అని అంటే ఓహో అన్నట్టు. ఇంకో విషయానికి కూడా మేము కృతజ్ఞతలు చూపించాలి, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారు, కానీ మాకు దొంగ బుద్ధి వచ్చి మేము వాళ్ళని దోచుకోలేదు కదా, దానికి కూడా భగవంతుడికి కృతజ్ఞతలు అన్నట్టు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిదీ కూడా మనకి జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవాలని ఆ పరమాత్మ మన గురువులు అందరూ కూడా అదే చెప్తారు. కానీ సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవడం కుదురుతుందా? ఇది సాధ్యమయ్యే పనేనా అంటే అలవాటు మీద అభ్యాస యోగైన తత్వం అంటారు, అలవాటు మీద ప్రాక్టీస్ చేస్తే కుదురుతుంది అని. ఈ విషయంలో ఒక కథ చెప్తాను నేను. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారి దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్న మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ఏది జరిగినా సరే అంతా మన మంచికే అంటారు. అంటే ఒక పెద్ద వర్షం వచ్చింది, అంతా మన మంచికే. చాలా పెద్ద వరద వచ్చింది, అంతా మన మంచికే. ఈ రాజుగారేమో యువకుడు, ఒక మంత్రేమో చాలా వృద్ధుడు. అందుకని ఏంటంటే ఆయనకి చిరాగ్గా ఉంటుంది. ప్రతిదీ మాట మాట్లాడితే అంతా మన మంచికే అంటారు, అంతా మంచిగా ఎందుకు అవుతుంది అని. అంటే వరదలు వచ్చింది మంచిగా ఏమవుతుందంటే, లేదు ప్రభు, వరదలు వచ్చిన తర్వాత నీరు తగ్గాక భూమి సారం చాలా ఎక్కువ అవుతుంది, అందుకని అది కూడా మన మంచికే అంటే రాజుగారు ఏదో పెద్దవాళ్ళే అలా అంటుంటారు. ఒకసారి అందరూ కలిసి వేటకెళ్ళి ఆ వేటాడుతున్నప్పుడు రాజుగారికి పొరపాటున మధ్యలో ఏదో అడ్డం వస్తే గొడ్డలతో చెట్లు కొట్టేస్తున్నారు సైనికులందరూ. ఈ సైనికులు చెట్లు కొట్టేస్తుంటే గబుక్కున ఈ రాజుగారి చేతి మీద పడి చిటికెన వేలిపోయింది, ఊడిపోయింది. చిటికెన వేలు ఊడిపోయేసరికి గబుక్కున అందరూ వచ్చేసి కట్టేసి ఈ పక్కన మంత్రి అన్నట్టు అంతా మన మంచిగా అన్నట్టు. రాజుగారికి ఎంత కోపం వచ్చిందంటే, వీడిని తీసుకెళ్ళి ముందు జైల్లో వేసేయండి, వాడి మంచి ఏంటో చూద్దాం అన్నట్టు. అంటే మంత్రి గారిని తీసుకెళ్ళిపోయి అంత పెద్దవాడిని, అంత అనుభవం ఉన్నవాడిని తీసుకెళ్ళి జైల్లో వేసాక రాజుగారు ఏంటంటే ఈ కాలు చెయ్యి ఇలా కట్టేసుకొని ఆయన వేట కొనసాగించారు. ఈ లోపల అక్కడ అడవిలో ఉండే ఆటవికులు వచ్చేసి గబుక్కున సైన్యం అంతా పారిపోయింది. ఈ రాజుగారిని పట్టుకుని తీసుకెళ్ళిపోయి బంధించి, మేము అమ్మవారికి బలి ఇచ్చేస్తాము, రాజు లాంటి వాడు దొరికాడు, మాకు చాలా సిద్ధశక్తులు వస్తాయి అని అనుకున్నారు. అని అమ్మవారికి బలి చేయడానికి తీసుకెళ్ళిపోయారు. బలి ఇచ్చేయడానికి అన్నీ సిద్ధం చేసేసరి ఇతనేమో అంతా స్నానం చేయించారు, అంతా అయింది. తీరా చూస్తే చిటికెన వెళ్ళలేదు.
లేకపోయేసరికి వాళ్ళ ఒకసారి వచ్చి చెప్పారట కాపాలికుడి దగ్గర ఉన్న వాళ్ళు, ఈ వీడు బలికి ఇవ్వడానికి పనికిరాడు, చిటికెన వెళ్ళలేదు అని అనేసరికి 4 దెబ్బలు కొట్టేసిపో అని పంపించారట. అప్పుడు రాజుగారికి అర్థమైందట, చిటికెన వేలు పోయింది, అంతా మంచికే, అంతా మన మంచికే అని మంత్రి అన్నారు అని ఆయన గుర్రం తీసుకుని వెనక్కి వచ్చేసి మంత్రి గారిని విడిపించమన్నారు. మంత్రి గారిని విడిపించాక, మంత్రిగారు మీరు చెప్పారు నా చిటికెన వేలు పోయింది, నన్ను కాపాలికులు బలివ్వకుండా కాపాడారు, ఈ చిటికెన వేలు పోవడం అనేది మీరంతా మంచికే అని చెప్పారు, అంతా బాగానే ఉంది, నేను మిమ్మల్ని జైల్లో వేశాను కదా, అది మంచి ఎలా అయింది అన్నట్టు. అంటే మంత్రి గారు అన్నట్ట, రాజా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను కదా, అందుకని ఒకవేళ అక్కడ మిమ్మల్ని బలి ఇవ్వకపోతే నా శరీరం అంతా బాగానే ఉందని చెప్పేసి నన్ను బలిచ్చి ఉండేవాళ్ళు, మీరు నన్ను జైల్లో వేయబట్టి కదా నేను కూడా ప్రాణహానిని తప్పించుకున్నాను అన్నట్టు. అంటే అప్పుడు రాజుగారికి అర్థమైంది, జరిగేదంతా కూడా అంతా మన మంచికే జరుగుతోంది అని అనుకుంటే ఒకవేళ కష్టం వచ్చినా సరే తట్టుకునే శక్తి వస్తుంది. తట్టుకునే స్థైర్యం ఎలా వస్తుంది అంటే ముందర పాజిటివ్గా ఉండాలి, మంచే జరుగుతుంది. ఎవరికైనా పరీక్షకు వెళ్తుంటే పిల్లలకి బాగా రాస్తావు నువ్వు, ఒరే సరిగ్గా చూసుకోకుండా ఉండకు అని అనకుండా బాగా రాస్తావు నువ్వు, పరీక్ష బాగా రాస్తావు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాలి. అలాగే పరీక్ష రాసి వచ్చాక పిల్లల పరీక్ష సరిగ్గా రాయలేదంటే అయిపోయింది కదా, ఈ పరీక్ష బాగానే రాసావు, తర్వాత పరీక్ష గురించి చదువుకో అని తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకి ఆ పాజిటివ్ థింకింగ్ ఇస్తారో, పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అనవసరంగా ఇంట్లోంచి పారిపోవడాలు లేదంటే ఇంకేదైనా ప్రమాదాలకి గురవడాలు అవ్వకుండా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించాలి, మంచిగా ఆలోచించాలి అనే ఆలోచన సరళితో ఇవాళ అమ్మమ్మ కబుర్లు. జై భారత్ మాత, జై హింద్.